బాగా రిచ్ అన్న మీరు? బాగా రిచ్ అంటే ఇందులో డబ్బులు అయితే అంత రిచ్ ఏం కాదు. ఫ్లైట్కి వచ్చినా ఉన్నారు కదా, ఫ్లైట్కి 5,000 అవుద్ది అంతే. 5,000 అవలీలా ఖర్చు పెట్టే స్థాయిలోనే ఉన్నారు మీరు. పర్లేదు, మా నాన్న చిన్నప్పటి నుంచి బాగా పెంచారు, మమ్మల్ని బాగానే ఇచ్చారు. మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులేనా లేకపోతే మీరు ఏమైనా సంపాదించింది ఉందా? నేను కూడా సంపాదిస్తా. ఎట్లా? మీటింగ్స్కి అది వెళ్తుంటాను కదా. ఎంత ఇస్తారు మీటింగ్స్లో? అది వాళ్ళ ఇష్టం, మేము డిమాండ్ చేయం. డిమాండ్ చేయరు? డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా మీలాంటి? వచ్చేడు మంది ఉన్నారు. ఒప్పుకుంటారా దీనికి? అబ్బో ఎందుకు ఒప్పుకోం, అందరిలోనూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అంటే డిమాండ్ అంటే ఏముందంటే ఒక పద్ధతి ఉంటుంది కదా దేనికైనా, ఆ పద్ధతి ప్రకారం ఫాలో అయిపోతాం అంతే. మామూలుగా బిజినెస్ కాదు కదా ఇది, మనం చేసేది బిజినెస్. పరిస్థితిని చూసి అంటే బిజినెస్ అన్నట్టే అనిపిస్తుంది నాకు. మీకు అనిపిస్తే నేనేం చేసేది బిజినెస్ కాదు. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి, అతని పరిస్థితులు ఏంటి, అతని స్థాయి ఏంటి, మనకు అర్థమవుతుంది కదా. సో దాన్ని బట్టి. మామూలుగా ఎంత ఛార్జ్ చేస్తారు మీరు దేనికి? మీటింగ్కా? మీటింగ్ నేను ఛార్జ్ ఏం చేయను అసలు. ఒక్కొక్కసారి అయితే అసలు ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా వెళ్ళొచ్చిన సందర్భాలు ఇన్ని ఉన్నాయి. అంటే మీకు ఈ మీటింగ్స్ కండక్ట్ చేయడం కాకుండా, మీటింగ్స్కి అటెండ్ కావడం కాకుండా ఇంకేమైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా మీకు? పర్సనల్ బిజినెస్లు అంటే మా నాన్నగారు సంపాదించింది ఉంది అంతవరకు. నేను ఆస్తులు అడుగుతాను, నేను బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? బిజినెస్లు ఏం లేవు, చేయట్లేదు. చేసేవాడిని ఫైనాన్సియర్ యాక్చువల్లీ, ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడిని. ఇంకా మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మానేసా. మరి ఎట్లా అంటే ఓన్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తే కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు, కొందరు ఇచ్చినంతనే తీసుకోవాల్సి వస్తుంది మీరు అంటారు. నాకు సరిపోద్ది, నాకు ఇబ్బంది ఏమి లేదు. 2 నెలలకైనా 3 నెలలకైనా ఒకసారి ఫ్లైట్లో జర్నీ చేయాలంటే ఎక్కువ కావాలి కదా. ఎక్కువే ఉంది, 5,000 అంటున్నాను కదా. 3,500 నుంచి పడుతుంది టికెట్. రాను పోని 7,000 అవుతుంది ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే, అంతే అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. మీరు ఒక్కరే వస్తారా? మీరు ఒక్కరే పోతారా? పోతా. ఫ్యామిలీతో వస్తారా? అప్పుడప్పుడు ఎప్పుడైనా రేర్ ఫ్యామిలీతో రెగ్యులర్ రాను. వాళ్ళకైనా పని ఉంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో వాళ్ళందరూ కలిసి మీటింగ్ కండక్ట్ చేస్తారు. సో నేను వచ్చి మెసేజ్ చెప్పి పోతా.